1 second. Okay. ప్రస్తుతం మనమైతే కనుక రాజా సాబ్ సెట్లో ఉన్నాం అనమాట. రాజా సాబ్ చాలా వరకు షూటింగ్ అనేది ఈ సెట్లోనే జరిగింది. జనరల్గా ఏంటంటే ఎంత పెద్ద సినిమా అయినా మనం ప్రస్తుతం అయితే కనుక రాజా సాబ్ సెట్లో ఉన్నాం అనమాట. రాజా సాబ్ మోస్ట్ ఆఫ్ ద సినిమా షూటింగ్ అనేది ఇక్కడే జరిగింది. జనరల్గా ఎంత చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సెట్ రివీలింగ్ అనేది చాలా తక్కువ సినిమాలకు ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మీరు ఎంత ఊహించుకుంటారో ఊహించుకోండి, ఊహించిన దానికి 10 ఇంతలు ఉందన్న రేంజ్లో వీళ్ళు సెట్ విజిట్ కూడా అందరికీ పర్మిషన్స్ ఇచ్చారనమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక మనకు రాజా సాబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు కదా, ప్రభాస్ ఒక సిగార్ నోట్లో పెట్టుకొని ఒక కుర్చీ మీద ఉండి రివీల్ చేసింది. సో అదే అనమాట. చూస్తే వీళ్ళు ఎంత డీటెయిలింగ్ పెట్టారంటే సెట్ వర్క్ని, ఆ సిగారు ఎవ్రీథింగ్ అనమాట. మనకి ఫస్ట్ లుక్లో కనిపించిన బుక్స్ కానీ ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా ఇక్కడ మనకి విజిబుల్గా ఉంచారనమాట చూస్తుంటేనే. సో ఇదనమాట ఇక్కడ ఫస్ట్ లుక్ వరకు మనకి ఇది ఉంది. సో ఇటు చూసినట్టయితే కనుక అంటే జనరల్గా సెట్ ఏంటంటే కొంతవరకు మన బిలీవబిలిటీ ఉండేలా చూసి మిగతాదంతా కూడా ఏంటంటే సీజీలో యాడ్ చేసుకుంటారు, లేదంటే ఫ్రేమ్స్ ఎంతవరకు కావాలో అంతవరకు పెట్టుకుంటారు. బట్ ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ సెట్ ఎంత లావిష్గా ఉందంటే అసలు అంటే ఎకరాల్లో ఇల్లు అంటాం కదా, 10 ఎకరాల్లో ఇల్లు కట్టారు, 20 ఎకరాలు ఇల్లు కట్టుకున్నారు అంటారు కదా, అలా అనమాట. ఇది ఎన్ని ఎకరాలు వేసారో కూడా గెస్ చేయడం కూడా చాలా కష్టంగా ఉంది. చూస్తే కనుక ప్రతిదీ ఒరిజినల్గా తయారు చేసి మొత్తం అంతా కూడా సెట్ని చాలా అథెంటిక్గా మొత్తం ఏదైతే మనం హర్రర్ కామెడీ అంటే ఇప్పటివరకు ఏంటంటే జనరల్గా ఒక చిన్న దెయ్యాన్ని చూపించేసో లేదంటే ఒక సౌండ్ చేసో హర్రర్ కామెడీ చేస్తారు. బట్ అది కాకుండా ఏంటంటే ప్రతి డీటెయిలింగ్లో కూడా ఓన్లీ నాకు తెలిసి ఈ సెట్ వేయడానికి కొన్ని కోట్లు ఖర్చు చేశారనమాట. సో అలాగే మోస్ట్ ఆఫ్ ద రాజాసాబ్ షూటింగ్ కూడా ఈ దీంట్లోనే జరిగింది. చూస్తున్నాం కదా ప్రతిదీ కూడా అనమాట. ఆ హర్రర్ కామెడీ అనే దానికి ఏదైతే అథెంటిసిటీ ఉందో, హర్రర్ కామెడీ అనగానే మనకి ఎలా అయితే ఒక చిన్న అట్మాస్ఫియర్ కావాలో అదంతా కూడా ఉందన్నమాట. ఇక సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కనుక ఇవన్నీ కూడా ఏంటంటే అంటే డిఫరెంట్ సెటప్స్ అనమాట. అంటే కూర్చుని మాట్లాడుకునే ఇల్లేనే ఉంటాయి కదా, చాలా సీన్స్ ఉంటాయి కదా. సో ఒక ప్యాలెస్లో ఎన్ని రకాలైన సదుపాయాలు ఉంటాయో, ఎన్ని రకాలుగా ఉండాలో అలా మొత్తం అనమాట. సో చూసినట్టు ఏంటంటే మొత్తం రాజ్యసభ అనగానే ఆ రాచరికం కళ ఉట్టిపడాలి కాబట్టి సో మొత్తం అంతా కూడా దీన్ని అంతా ప్యాలెస్ లాగా తీర్చిదిద్దారు. సో ఇక్కడ ఉన్న ప్రతి ఇది కూడా తయారు చేసింది అనమాట దీనికోసం. ఇక ఇది చూసుకున్నట్టయితే కనుక అంటే టైంలో కూడా ఏంటంటే మనం రాజ్యసభ టీజర్లో కూడా మనం చూసాం కదా, ఒక రాజు ఉంటాడు, ఆయన ఏదైతే కోరుకున్నాడో అవన్నీ జరిగేటట్టు అనమాట. ప్రతిదీ గ్రామోఫోన్ దగ్గర నుంచి ప్రతిదీ చాలా డీటెయిలింగ్గా చాలా ఇంట్రెస్టింగ్గా తయారు చేశారు. ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఇదిగోండి మనకి గ్రామోఫోన్లో ఒకప్పుడు వాడేవాళ్ళం కదా గ్రామోఫోన్లు అయ్యి. సో ఎవ్రీథింగ్ అనమాట ప్రతిదీ చాలా డీటెయిలింగ్గా జస్ట్ జనరల్గా ఏంటంటే ఓన్లీ పెట్టేస్తారు. ఇది అలా కాకుండా ఏంటంటే ప్రతి ఇన్స్ట్రుమెంటేషను ప్రతి వింటేజ్ లుక్ వచ్చేలాగా ప్రతిదీ తయారు చేయించారు అనమాట. ఇక్కడ ఈవెన్ ఒకటని కాదు, నాట్ ఓన్లీ అది గ్రామోఫోన్ అనే కాదు, ఇక్కడ ఇది చూసుకున్నట్టయితే కనుక టెలిఫోన్, ఇదంతా కూడా అంటే ఒక రాజుల దర్పం ఎలా ఉంటుంది అనే దానికి ఒక చిన్న ఇది వచ్చేలాగా అనమాట. ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ అథెంటిక్గా తయారు చేయించి పెట్టారనమాట ఇక్కడ టోటల్ ఎవ్రీథింగ్. సో ఇది సో మనం పాత సినిమాల్లో చూసేవాళ్ళం కదా, నెంబర్లో మనకి డయల్ చేస్తుంటారు కదా, సో అలా అనమాట. సో ఒక టెలిఫోన్, ఒక పాతకాలంలో టెలిఫోన్లు ఎలా ఉండేవి, ఎవ్రీథింగ్ ఒకటి కాదు అంటే రాజుల దర్పం ఎలా ఉంటుంది అనేదాన్ని చెప్పడానికి ఈ సెట్టే ఒక ఇదనమాట. సో ఇటు చూసుకున్నట్టయితే కనుక ఇటుపక్క ఇంకొక లావిష్ సెటప్ అయితే ఉంది కూర్చోవడానికి. ఇందా మనం చెప్పుకున్నాం కదా అంటే డిఫరెంట్ కార్నర్స్ డిఫరెంట్ అంటే సెట్ వేశారు. సెట్ వేయడం వేరు, పెద్ద సెట్, దాన్ని ఆ సినిమాకు తగ్గట్టుగా వాడుకోవడం వేరు అనమాట. సో ఇక్కడ చూసినట్టయితే కనుక చాలా రకాలుగా మొత్తం సెట్ అంతటిని కూడా వాడారనమాట, ప్రతి ఒక్క దాన్ని దేన్ని కూడా వదలకుండా. సో కార్పెట్ల దగ్గర నుంచి ప్రతిదీ కూడా చాలా ఇదిగా మొత్తం అంటే డైరెక్టర్ అండ్ ఆర్ట్ డైరెక్టర్ కలిసి ఎంత వర్క్ చేశారు, ప్రీ ప్రొడక్షన్ ఎందుకు ఇన్ని రోజులు పట్టింది ఈ సినిమాది అనేది ఇవి చూస్తుంటే అర్థమవుతుంది. ఇక్కడికి వస్తే ఈ డీటెయిలింగ్ ఇదంతా చూసిన తర్వాత అర్థమవుతుంది అనమాట. జనరల్గా సెట్ విజిట్ ఎవరో
ఇవ్వరు పర్మిషన్. కాకపోతే ఎందుకంటే వీళ్ళు ఎందుకు సెట్ విజిట్ కూడా అనుకున్నారంటే, మీరు ఎంత ఊహించుకుంటారో ఊహించుకోండి, సినిమాల్లో అంతకు మించి ఉంటుంది అనే ఒక ఇది ఉంది కాబట్టి, కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి వీళ్ళు ఈ సెట్ విజిట్ అనే దాన్ని కూడా ఒప్పుకున్నారు. సో ఇంకా దీంట్లో ఏంటంటే మనం ఇది కాకుండా ఇక్కడ చూడాల్సినవి చాలా ఉన్నాయన్నమాట. ఇది చూస్తుంటే అంటే ఏమన్నా ఉందో లేదో దాంట్లో. ఇక్కడ ఎంత ఎక్స్ప్లోర్ చేసినా కూడా మళ్ళీ వచ్చి ఒకసారి చూడంగానే ఏంటంటే, అరే ఇది మనం చూడలేదా రావట్లా, ఓకే మనం చూడలేదు అన్నట్టుంది. ఇక్కడ చూసినట్టయితే డోర్స్ ఇవి కూడా చాలా ఎంత అథెంటిక్గా మొత్తం టోటల్గా ఏంటంటే జస్ట్ అట్ట మొక్కలతో వాటితో పెట్టేస్తారు ఈ సినిమాల్లో. బట్ ఇదేంటంటే టోటల్గా ఒక ఇల్లు ఎలా అయితే వేస్తారో, ఒక ప్యాలెస్ ఎలా అయితే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా ఒక చిన్న డీటెయిలింగ్ కూడా వదలకుండా మొత్తం అన్నీ కూడా తయారు చేశారనమాట. ఇల్లు అంటే ఏంటంటే ఇప్పుడు ఉండే ఇల్లు కూడా కాదు, పాతబడిపోయిన ఒక రాజుల ప్యాలెస్ ఎలా ఉంటుంది అనేది చూసినట్టయితే ఇక్కడ మనకి మామూలుగా ఓడలు అంటాం కదా, మనకి ఓడలు వచ్చేసి సో అది ఏది రాజీవన్ కాబట్టి ఆయన ఇంకా టోటల్గా అంటే సెట్లు ఎలా ఉండాలనేది ముందే ఒక పాన్ ఇండియా సూపర్ స్టార్కి సెట్స్ ఎలా వేయాలనేది, అలాగే మారుతి రాసుకున్న కథని ఎలా లైఫ్ ఎలా తీసుకురావాలని చెప్పేది చాలా డిస్కషన్లు జరిగి, చాలా డిస్కషన్ల తర్వాత ఇలా చేశారు. ఇక్కడ నుంచి చూసినట్టయితే కనుక మనకి చాలా భవంతులు ఏంటంటే పురాతన భవంతుల్లో లోపల నుంచి పిచ్చి మొక్కలు లెగిసి మొత్తం బంగ్లా అంతా పాడైపోతూ ఉంటుంది కదా, సో అలాంటి ఫీల్ అనమాట. ఇక లోపల ఒక పెద్ద రావి చెట్టు పెరిగిన ఆ ఫీల్ కూడా వచ్చేలాగా మొత్తం ఇదంతా కూడా సిమెంట్తో చేశారనమాట. సో అథెంటిక్గా ఉండేలాగా మొత్తం ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వకుండా మొత్తం ఇదంతా కూడా వాడి, సో అలాగే ఈ వేళ్ళు ఇవి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళు దానికి వాడాల్సిన ఒరిజినల్ తీసుకొచ్చి పెట్టారనమాట ఇక్కడ. సో అదనమాట మనం చూస్తున్నట్టయితే ఇక్కడ వాడిన కలర్స్ కానీ ఎవ్రీథింగ్ ఇవన్నీ. బట్ మన సినిమాలో మన టీజర్లో చూస్తే అసలు ఇక్కడ దీంట్లో తీసారా షూటింగ్, అసలు దీంట్లోనే సినిమా షూటింగ్ చేశారా అన్న అనుమానం వచ్చింది. ఎందుకంటే దీంతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ని ఆ రేంజ్లో మనకి మేళవించి చూపించారు కాబట్టి అంత గ్రాండీర్గా అనిపించింది. అక్కడ పైకి వెళ్దాం. సో ఇక్కడ చూసినట్టయితే కనుక ఇంకా మనకి ఇక్కడ చాలా రకాలైనటువంటి ఆ డీటెయిలింగ్ అంతా చూస్తున్నాం మనం ఆల్రెడీ. ఆ ఏనుగు బొమ్మలు కానీ ఇవి కానీ ప్రతిదీ ఎక్కడ అంటే ఒకప్పుడు బాగా బతికిన ఒక రాజాసాబ్ ఇల్లు ఎలా ఉండేది, ఇప్పుడు ప్రస్తుతం పాడుపడిపోతే ఎలా ఉంటుంది, మనకు కోటలోకి వెళ్తే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో, ఒక మహల్లోకి వెళ్తే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో అలాంటి ఫీలింగ్ అనమాట. అంటే మనం చూడడానికి అర్థమవుతుంది, మనం చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత అథెంటిక్గా చేశారు, ఇంత ప్రతిదీ ఇంత డీటెయిలింగ్గా ఇలా చెక్కల ఇలా బెరళ్ళు ఊడిపోతున్నట్టు, ఇలా ఏళ్ళు మొలిచినట్టు ఎంత అథెంటిక్గా చేశారంటేనే అర్థమవుతుంది ఎంత కష్టపడ్డారు ఈ సినిమా ఆర్ట్ వర్క్ అని చెప్పేసి. సో ఈ సినిమా ఆర్ట్ వర్క్ అంతా ఎవరు చేశారో మనకు తెలుసు కదా, ఆల్రెడీ ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్, ఈజ్ ద గ్రేటెస్ట్ ఆర్ట్ డైరెక్టర్. సో ఇప్పుడు వరకు అయితే కనుక ఇదంతా ఈ ప్లేస్ అంతా చూసాం కదా, ఒకసారి మొత్తం ఇప్పుడైతే కనుక ఈ ప్లేస్ అంతా చూసాం కదా ఇక్కడ నుంచి. సో ఇప్పుడు ఇదంతా కూడా ఏంటంటే ఒక మహల్లో కూర్చునే సెటప్ ఇదంతా ఉందన్నమాట. ఇదంతా కాకుండా రాజాసాబ్లో ఇంకొక కీలకమైన ఘట్టాలు కొన్ని ఉన్నాయి, ఆ ఘట్టాలకు సంబంధించిన ప్లేస్మెంట్ కూడా వేరే ఉంది. ఒకసారి ఆ ప్లేస్మెంట్ కూడా చూద్దాం రండి. అదైతే ఇంకా అంటే రక్తం ఈ కైండ్ ఆఫ్ థింగులతో చాలా అథెంటిక్గా